చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 8.5 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, ఓవర్సీస్ నుంచి 16 కోట్లు, అలా టోటల్గా 13 రోజుల్లో తంగలాన్ సినిమా 68 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 65 కోట్లకు అమ్మారు. అందులో 32 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 33 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 33 కోట్ల షేర్ రావాలి అంటే మరో 66 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు బుధవారం, రేపు గురువారం తెలుగులో నాని సినిమా ఉంది, సరిపోతే శనివారం తమిళ్లో కూడా ఉంది. మరి ఈ వీకెండ్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ సినిమా హిందీ రిలీజు సెప్టెంబర్ 6న రిలీజ్ అవుతుంది. బట్ ఆ రోజు కూడా సెప్టెంబర్ 6న హిందీలో చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మరి కలెక్షన్స్ ఇక నాకు తెలిసి ఒక 70 కోట్ల గ్రాసు, ఒక 35 కోట్ల షేర్తో సరిపెట్టుకుంటుంది. సో 30 కోట్ల నష్టం అయితే కనబడుతుంది సినిమాకు. ఇంకా అంటే 60 కోట్లు రావాలి కాబట్టి 30 కోట్ల షేర్ రావాలి అంటే అది కష్టమే. సినిమా బాగున్నా కమర్షియల్గా ఫ్లాప్ అనే చెప్పాలి. అది మన చియాన్ విక్రమ్ తంగలాన్ రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 68 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్ల కొంటే 32 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 33 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 33 కోట్ల షేర్ రావాలి అంటే 66 కోట్లు రావాలి, అది కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. ఓకే, బాయ్. ఇక తెలుగులో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 8.5 కోట్ల గ్రాస్ వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4.5 కోట్లు ఉంది. తెలుగులో ఇంకా 1.5 షేర్ రావాలి హిట్ అవ్వడానికి. తంగలానికి 1.5 అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. తెలుగులో కూడా సినిమా ఫ్లాపే. ఓకే, బాయ్.